రైట్, వెల్కమ్ టు ఎస్కేవి షాట్స్. ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు అశుతోష్ అద్భుతమైన రీతిలో ఆడాడు, విప్రాజ్ మంచి సపోర్ట్ ఇచ్చాడు అండ్ లాస్ట్లో 1 వికెట్ తేడాతో ఎల్ఎస్జీ మీద డీసీ విజయం సాధించింది. ఇక్కడ మళ్ళీ రివర్స్ ఫిక్స్చర్, లెక్కలు ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతానికి ఇద్దరు ఒకే పాయింట్స్ దీని మీద ఉన్నారు, రన్ రేట్ అటు ఇటుగా ఉన్నా. సో క్యాన్ ఎల్ఎస్జీ సెటిల్ స్కోర్స్ అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం. ఏం జరగబోతోంది ఈ మ్యాచ్లో? లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఎప్పుడైతే మనం రివర్స్ ఫిక్స్చర్స్ చూస్తూ ఉంటామో జనరల్గా ఓడిపోయిన వాళ్ళు కొంచెం కసి ఉంటుంది, బాగా ఆడేస్తారు, కుమ్మేస్తారు, ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే కనుక వెన్ బోత్ టీమ్స్ ఆర్ డూయింగ్ వెల్, అంటే ఆఫ్ కోర్స్ ఒక మ్యాచ్ డీసీ తక్కువ ఆడింది మనం మాట్లాడుకున్నా. ఇఫ్ యూ లుక్ ఎట్ హౌ దే పర్ఫార్మ్, వాళ్ళిద్దరూ కూడా దే ఆర్ విన్నింగ్ మ్యాచెస్. అండ్ డీసీ ఆఫ్ కోర్స్ ఒకటి ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ గెలిచింది, గెలుస్తాం అన్న మ్యాచ్ ఓడిపోయింది, ఇలాంటివి కనిపించే వాళ్ళకి. లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వచ్చేస్తే కనుక ఓడిపోతాం అనుకుంటున్న మ్యాచ్ గెలిచిన సందర్భాలు ఉన్నాయి, అండ్ అలాగే ఫేవరెట్స్ కాకుండా ఉన్నప్పుడు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. సో దెర్ ఇస్ లాట్ మోర్ డ్రామా ఈ యొక్క పర్టికులర్ రివర్స్ ఫిక్స్చర్లో. ఎందుకంటే వన్స్ లక్నో సూపర్ జైంట్స్ గెట్ దర్ బౌలింగ్ బ్యాక్, వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఈక్వల్ దీని మీద ఉంటారు. అండ్ హెడ్ టు హెడ్ కూడా అలాగే కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే 6 మ్యాచెస్ జరిగే 3 మ్యాచెస్ లక్నో గెలిచింది, 3 మ్యాచెస్ డీసీ గెలిచింది. ఆ 3వ మ్యాచ్ రీసెంట్గానే వచ్చింది, అశుతోష్ శర్మ కొట్టిన దాంట్లో. లక్నో సూపర్ జైంట్స్ ఆ మ్యాచ్ తర్వాత వాళ్ళు ఇంప్రూవ్ అయిన విధానం చూసుకుంటే వాళ్ళ స్ట్రెంగ్స్ అనేవి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం, వాళ్ళ లిమిటేషన్స్ అనేది ఇంకా బాగా గట్టిగా ఐడెంటిఫై చేసుకొని లిమిటేషన్స్కి తగ్గట్టుగా ఆడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత అది ఐడెంటిఫైడ్ దే స్ట్రెంగ్స్ అండ్ వాళ్ళ స్ట్రెంగ్స్ని మ్యాక్సిమైజ్ చేసుకునే విధంగా వాళ్ళు ఆడుతూ ఉన్నారు. అండ్ ఇరువైపులా మీరు చూసుకుంటే కనుక లైక్ ఆ మిడిల్ ఓవర్స్ యాక్సలరేషన్ కీ అనేది 2 జట్లు బాగా పాటించారు. డీసీలో అక్షర్ పటేల్ హిమ్సెల్ఫ్ ఇస్ అ రీజన్ ఆ మిడిల్ ఓవర్స్ యాక్సలరేషన్ రావడానికి. అతను వచ్చి గట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అలాంగ్ విత్ కేఎల్ రాహుల్, అతను చాలా బాగా ఆడుతున్నాడు. ఎల్ఎస్జీ విషయానికి వచ్చేస్తే కనుక ఇట్ హ్యాస్ బీన్ పూరన్స్ షో. అక్కడే రిషబ్ పంత్ కొంచెం బెటర్గా ఆడాలి, బెటర్గా కాంట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటాడు. మ్యాచ్ దట్ దే వర్ నాట్ ఏబుల్ టు యాక్సలరేట్ మిడిల్ ఓవర్స్లో ఆ మ్యాచ్ వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయారు. అఫ్కోర్స్ రాజస్థాన్కి అగేన్స్ట్గా మ్యాచ్లో కూడా ప్రాపర్గా యాక్సలరేట్ చేయలేకపోయారు. అండ్ లాస్ట్లో సమద్ బాగా కొట్టడం, ఆ తర్వాత బౌలింగ్ బాగా చేయడంతో మ్యాచ్ గెలిచారు, కాదనట్లేదు. కానీ దేర్ మేజర్ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ మ్యాక్సిమైజింగ్ దోస్ మిడిల్ ఓవర్స్. అండ్ ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ మీరు స్ట్రెంగ్త్ చూస్తే కనుక బౌలింగ్లో ఆ మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ యాదవ్ అని వాడి చాలా గట్టిగా బ్రేకులు వేశారు. యూ లుక్ ఎట్ ఆల్ దేర్ విక్టోరియస్ క్యాంపెయిన్స్. కుల్దీప్ యాదవ్ మిడిల్ ఓవర్స్లో వచ్చి చాలా అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేశాడు. దానికి కారణం ఏంటంటే అక్షర్ వాజ్ రెడీ టు బౌల్ ఇన్ పవర్ ప్లే, లేదా విప్రజ్ వాజ్ రెడీ టు బౌల్ ఇన్ పవర్ ప్లే. దానివల్ల కుల్దీప్ ఎంటర్డ్ వెన్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ సెట్. సో ఇటువంటి ఆ సెట్ ప్యాటర్న్స్ని ఇరు జట్లు కూడా బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ బ్రేక్ చేయాలి అంటే కనుక డెఫినెట్లీ ద బ్యాటిల్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అని మనం మాట్లాడుకుంటే మిచెల్ స్టార్క్ వర్సెస్ మిచెల్ మార్ష్ చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా కనిపిస్తుంది. మిచెల్ స్టార్క్ న్యూ బాల్తో కొంచెం బ్లూ కోల్డ్గా కనిపిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో బాగా బట్లర్ చేత రన్లు పరుగులు అవన్నీ కూడా కొంచెం విల్ బి రేరింగ్ టు గో. ఈసారి అలాగైనా సరే ప్రూవ్ చేసుకోవాలని. నెక్స్ట్ బ్యాటిల్ మనం మాట్లాడుకుంటే ఇఫ్ యూ లుక్ ఎట్ నికోలస్ పూరన్స్ డిస్మిసల్స్, ప్యాట్ కమిన్స్కి అగేన్స్ట్గా, ఆ తర్వాత అంశుల్ కంబోజ్కి అగేన్స్ట్గా, ఆ తర్వాత సందీప్ శర్మకి అగేన్స్ట్గా రౌండ్ స్టంప్స్ రైట్ హ్యాండర్ బాల్ చేస్తూ లోపలికి తెస్తూ ఉంటే నికోలస్ పూరన్ ఆడే షాట్లలో మిస్ అవుతున్నాడు అండ్ ఈస్ బికమింగ్ అంటే ఎల్బిడబ్ల్యూ బని. ఆ ఎల్బిడబ్ల్యూకి బలవుతూ ఉన్నప్పుడు అదే ప్యాటర్న్ రిపీట్ చేసే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తారు. అండ్ ఇక్కడ అంతటి యాక్యురసీతో వేయగలిగే బౌలర్ ఢిల్లీస్ ముఖేష్. సో ముఖేష్ వర్సెస్ పూరన్ అనేది ఇంకొక బ్యాటిల్లా కనిపిస్తుంది. థర్డ్ బ్యాటిల్ అగైన్ ఇందాక మనం అనుకున్నట్టుగానే ఎల్ఎస్జీ విల్ బి సర్వ్డ్ బెటర్ ఇఫ్ పంత్ ఆ మిడిల్ ఓవర్స్ బాధ్యత అనేది ఇంకా గట్టిగా నెత్తినేసుకుంటే. సో హీ వాజ్ డూయింగ్ వెల్ అగైన్ సిఎస్కే, బట్ మిడిల్ ఓవర్స్కి వచ్చేసరికి ఒక 22 బాల్స్లో 20 ఎంతో కొట్టాడు, విచ్ డస్ నాట్ సర్వ్ ఎనీ పర్పస్. సో ఒకవేళ పంత్ బాగా ఆడాలి, మిడిల్ ఓవర్స్లో బాగా చేయాలి అంటే డెఫినెట్లీ అక్షర్ పటేల్ విల్ నాట్ బ్రింగ్ హిమ్సెల్ఫ్ ఆన్. పంత్ ఉన్నప్పుడు ఐదర్ ఫాస్ట్ బౌలర్స్ అన్న వస్తారు, లేదా కుల్దీప్ యాదవ్తో రిస్క్ అన్నా తీసుకుంటాడు. సో కుల్దీప్ యాదవ్ వర్సెస్ రిషబ్ పంత్ అనేది ఇంకొక మంచి బ్యాటర్ లాగా కనిపిస్తుంది. అండ్ తర్వాత ఇవి కాకుండా మిగతా బ్యాటిల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆవేష్ ఖాన్ ఉన్నాడు. ఆవేష్ ఖాన్ డెత్ బౌలింగ్ వేయాలి అంటే కనుక ఆవేష్ ఖాన్ వర్సెస్ స్టబ్జో, సో లేదా ఆవేష్ ఖాన్ వర్సెస్ అశుతోష్ ఇలాంటివి కనిపిస్తాయి. శార్దుల్ ఠాకూర్ స్టార్టింగ్లో వేస్తూ ఉంటే కనుక ఫాఫ్ ఇస్ బ్యాక్, శార్దుల్ వర్సెస్ ఫాఫో, శార్దుల్ వర్సెస్ పోరియోలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దిగ్వేష్ రాఠీ ఉన్నాడు. దిగ్వేష్ మిడిల్ ఓవర్స్లో ఒక బాపుకో లేదా రాహుల్కో వీళ్ళకి వేస్తే ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చాలా ఉన్నాయి. బట్ ఐ పిక్డ్ అప్ దిస్ 3. టీం మార్పులు చేర్పుల గురించి మనం ఆలోచిస్తే కనుక ఇందాక అనుకున్నట్టుగానే ఫాఫ్ వస్తే ఫాఫ్ విల్ కమ్ ఇన్. లాస్ట్ మ్యాచ్లోనే ఫాఫ్ రావాలని ఆ మ్యాచ్ కన్నా ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రెస్ మీట్ లేదు అక్షర్ పటేల్ అన్నాడు.
ఆ మ్యాచ్కి ఫాఫ్ రాలో, హోప్ఫుల్లీ ఈ మ్యాచ్కి ఫాఫ్ వస్తాడు. సో ఫాఫ్ వస్తే ఫాఫ్ విల్ బి ఇన్. అండ్ ఫారినర్స్గా ఫాఫ్ ఎలాగో ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు వాళ్ళకి, దెన్ దెర్ ఇస్ మిచెల్ స్టార్క్. దే కెన్ స్టిల్ ఫిగర్ అవుట్ ఇంకెవరినైనా ఆడించచ్చా ఏంటి ప్రయత్నం అని చెప్పేసి. లాస్ట్ టైం దేవర్ లుకింగ్ టు గెట్ వన్ మోర్ ఫారెన్ బౌలర్ అక్కడ, బట్ కొంచెం కొలాబ్స్ లాగా వచ్చింది కాబట్టి డానోవన్ ఫెరేరాని ఆడించాల్సి వచ్చింది. అక్కడ ఆ వ్యూహం కొంచెం బెడిసి కొట్టింది. ఫాఫ్ ఈజ్ రెడీ. తర్వాత వాళ్ళకి ఫాఫ్ ఉన్నాడు, పోరేల్ ఉన్నాడు, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ. ఆ తర్వాత మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్, మోహిత్ ప్లేస్లో వీళ్ళు దగ్గర అమీరా, వీళ్ళు దగ్గర నట్టు లేదా మోహిత్కి ఇంకెవరన్నా మళ్ళీ సపోర్ట్ ఇస్తారా అని చూసుకోవాల్సిన అంశం. ఎల్ఎస్జీ విషయానికి వస్తే మయాంక్ యాదవ్ని ఎట్లా ఆడించాలి అనే దాని మీద కాస్త తర్జన పడతారు. ప్రిన్స్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. యూ కెనాట్ సే ప్రిన్స్ ఈ మ్యాచ్ నువ్వు రావద్దని. పోనీ బిష్నాయ్ మీద వెయిట్ పెడదామా అంటే ఈ మ్యాచ్ టర్న్ అవుతుంది అంటే కనుక పరిస్థితి ఏంటో తెలియదు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర చూసుకుంటే ఎస్ ఉన్నారు, అభిషేక్ పోరెల్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్నాడు, ఆ తర్వాత అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ ఉందని కాదనట్లా. బట్ బిష్నాయ్ అగైన్ కెన్ బౌల్ గూగ్లీస్ వాళ్ళకు కొంచెం ఆఫ్ కలర్ ఉన్నాయంటే లాస్ట్ 2 మ్యాచ్లో బిష్నాయ్ బాగా బౌలింగ్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో ఒక ఇండికేషన్ ఇచ్చారు వేర్ బదోనీని ఇంపాక్ట్ సబ్గా పెట్టారు. ఒకవేళ బదోనీ బ్యాటింగ్ అవసరం లేదంటే అతని ప్లేస్లో మయాంక్ యాదవ్ వస్తాడు, అవసరం ఉందంటే కనుక మయాంక్ యాదవ్ రావడం కష్టం అవుతుంది. ఐ థింక్ సిమిలర్ ప్యాటర్న్స్తోనే వెళ్తారనిపిస్తుంది. వేర్ మీకు ఇక్కడ మిచెల్ మార్ష్, మాక్రమ్, పంత్, పూరన్, ఆ తర్వాత దే ఫిగర్ అవుట్ ఒకవేళ అవసరమా లేదంటే మిల్లర్, ఆ తర్వాత అబ్దుల్ సమాద్, షార్దుల్ ఠాకూర్, అండ్ దానికి బిష్ణోయ్ గురించి ఇందాక మాట్లాడినట్టు ఆవేష్ ఖాన్, షార్దుల్ ఠాకూర్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దిల్ హ్యావ్ దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, అండ్ ఆ తర్వాత మయాంక్ని ఇంక్లూడ్ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉంటారు. దే విల్ ఆల్సో నీడ్ మిల్లర్ టు ఫైర్. మిల్లర్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఫైర్ అయిపోతున్నా, కుమ్మేస్తున్నా, బాగేస్తున్నా అనే ఇన్నింగ్స్ రాలా. ఆ ఫస్ట్ మ్యాచ్లో మోహిత్ శర్మ 2 6లు కొట్టిన తర్వాత మళ్ళీ అటువంటి ధమాకేదార్ ఇన్నింగ్స్ అనేది మిల్లర్ దగ్గర నుంచి పడలా. దే వుడ్ ఎక్స్పెక్ట్ మిల్లర్ టు డూ వెల్. అండ్ బౌలింగ్ స్ట్రెంగ్స్ ఏవైతే వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని అన్లాక్ చేశారు, శార్దుల్ ఠాకూర్ న్యూ బాల్తో, ఆవేష్ ఖాన్ డెత్ బౌలింగ్లో, దిగ్వేష్ రాఠీ ఎక్కడ పడితే అక్కడ కొంచెం టఫ్ ఓవర్స్ వేయాలంటే దిగ్వేష్ రాఠీ రావడం, బిష్ణోయ్ బెటర్గా ఆడడం, మార్క్రమ్ వాళ్ళకి చాలా యూటిలిటీ ప్లేయర్గా మారుతున్నాడు. ఎందుకంటే మార్ష్ పూరన్ అనుకుంటున్నప్పుడు మార్క్రమ్ వచ్చి పర్ఫార్మింగ్, ఆఫ్ స్పిన్ కూడా వేస్తున్నాడు, అవసరం అనుకుంటే పవర్ ప్లేలో బౌలింగ్ కూడా వేయడానికి వెనకాడట్లేదు. సో ఇలా ఎల్ఎస్జీ ట్రైన్ టు గో ఫ్రమ్ స్ట్రెంత్ టు స్ట్రెంత్. డీసీ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయారని డిసప్పాయింట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, బట్ చాలా మటుకు దే హ్యావ్ డన్ థింగ్స్ రైట్. సరే కొంచెం బాపు స్లోగా ఆడాడు, స్లో అయిపోయాడని మనం మాట్లాడుకున్నా, మిడిల్ ఓవర్స్లో బాపు ఆడినట్టుగా ఎవడ ఆడట్లా. మీరు ఆల్రౌండర్స్ లిస్ట్ తీసుకుంటే కనుక లుకెట్ జడేజా అంత లెవెల్లో ఆడలేకపోతున్నాడు, లుకెట్ వెంకటేష్ గారు ఇంకెవరైనా అదే పొజిషన్లో వచ్చి అంత లెవెల్లో ఆడలేకపోతున్నారు. సో బాపు ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో అటువంటి జాబ్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటాడు, ఎస్పెషల్లీ ఇఫ్ దిర్ ఇస్ మార్క్రమ్ లేదంటే స్పిన్నర్ వచ్చాడంటే గట్టి కొట్టే ప్రయత్నం చేస్తాడు. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నేను దే విల్ రిలై ఆన్ కేఎల్ రాహుల్ అగైన్ టు స్కోర్ బిగ్. లాస్ట్ టైం కూడా చాలా కంఫర్టబుల్గా కనిపించాడు ఆ షార్ట్స్ ఆడడంలో కూడా. ప్రసిద్ధ్ కృష్ణాస్ బ్రిలియన్స్ అనేది ఢిల్లీని ఆపింది ఆ మ్యాచ్లో. ఈసారి గెలిస్తే అఫ్కోర్స్ 12 పాయింట్స్ కన్సాలిడేషన్ అనేది సాలిడ్గా ఉంటుంది. ఏక్నాలో ఎలా ఉండబోతుంది? క్యాన్ ఎల్ఎస్జీ సీక్ రివెంజ్? వాళ్ళ దగ్గర రిసోర్సెస్ అయితే ఉన్నాయి, మరి ఢిల్లీ క్యాపిటల్స్ అంత తేలిగ్గా వదులుతారా? కష్టమే. ఢిల్లీ క్యాపిటల్స్కి అగేన్స్ట్గా ఎల్ఎస్జీ బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం, బట్ ఇందాక అన్నట్టుగానే ఇఫ్ దే కెన్ గెట్ దర్ బౌలింగ్ రైట్, ఇంకొక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ లోపల తీసుకొస్తే డీసీ కష్టం.